జాతక దోషాలను నివారించే సోమావతి అమావాస్య. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజుని సోమవతి అమావాస్య అంటారు. ఈరోజు ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు పోతాయి. సోమావతి అమావాస్య కథ. ఒకానొక ఊరిలో ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి కుటుంబానికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెళ్లి కాని ఓ కన్యను ఆమె ముఖం చూసి దీవించకుండానే వెళ్ళిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్ళడానికి కారణం తెలియక ఆ కుటుంబం ఎంతో బాధపడింది. చివరికి పురోహితుడిని పిలిపించి కారణం అడుగుగా ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త అనతికాలంలోనే మరణిస్తాడు, ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులు పరిష్కారం చెప్పమని పురోహితుని ప్రార్థించారు. ఆయన సింఘాల్ ప్రాంతంలోని ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్పాడు. వర్తకుడు ఆ వివాహిత అయిన కన్యను తన చిన్న కొడుకును అక్కడికి పంపుతాడు. మార్గమధ్యంలో ఒక నదిని దాటబోతూ ఉండగా అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన గ్రద్దపిల్లను ఒక పాము చంపి తినడానికి వస్తోంది. నిత్యం అక్కడ ఇదే జరుగుతూ ఉండేది. గ్రద్దపిల్ల పుట్టిన వెంటనే పాము వచ్చి వాటిని తిని వెళ్ళిపోయేది. కానీ ఈరోజు ఆ యువతి ధైర్యంగా పామును చంపి గద్దపిల్లను కాపాడింది. తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ గ్రద్ద వారికి చాకలి స్త్రీ ఇంటికి దారి చూపింది. కొన్ని నెలల పాటు ఆ చాకలామెకు సేవ చేయగా ఒక సోమవతి అమావాస్య నాడు ఆమె ఈ యువతికి కుంకుమనిచ్చింది. ఆమె వెంటనే మంచినీరు కూడా తాగకుండా రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసింది. ఆమె జాతక దోషం అంతటితో తొలగిపోయింది. సోమావతి అమావాస్య నాడు మౌనంగా శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఈ కథను ఒకసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షణ తీసుకుంటే జాతక దోషాలు పోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.